నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణా జిల్లాలో మోంతా తుఫాన్ ప్రభావం దృష్ట్యా జిల్లా అధికార యంత్రాంగంతో సమావేశమైన కలెక్టర్ బాలాజీ. అధికారులకు కీలక ముందస్తు ఆదేశాలు చేసిన కలెక్టర్. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్ బాలాజీ. గుడివాడ జనసేన పార్టీలో భారీగా చేరికలు. ఇన్ఛార్జ్ శ్రీకాంత్ సమక్షంలో జనసేనలో చేరిన 50 మంది యువత. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో తామంతా పనిచేస్తున్నామన్న జనసేన నాయకులు. ఏలూరు జిల్లా కైకలూరు వరద ఉధృతి, వర్షాల ప్రభావంతో పొంగి పొర్లుతున్న వాగులు. ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేస్తున్న అధికారులు. కృష్ణా జిల్లాకు మోంతా తుఫాన్ ముంపు ఉందని కలెక్టర్ బాలాజీ అన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో కలెక్టర్ హై అలర్ట్ ప్రకటించారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై జిల్లా యంత్రాంగంతో కలెక్టర్ బాలాజీ సమావేశం నిర్వహించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. రెండోది, వాళ్ళ నుంచి ఏం ఇన్ఫర్మేషన్ మనము తీసుకోవాలి. ఓకే, కొంతమందితో సర్టిఫికేట్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఇరిగేషన్ వాళ్ళకి దే హావ్ టు గివ్ మీ సర్టిఫికేట్. కెనాల్ మొత్తం తిరిగాము, అన్ని స్ట్రెంగ్త్ అనే ఉంది, ఎక్కడ బ్రీచ్ లేదు. కూడా వేరు అనే కాకుండా ఒకే టీమ్ గా పనిచేస్తే ముఖ్యంగా మున్సిపాలిటీ ఈ సైక్లోన్ ఎఫెక్ట్ లో మనకు మేజర్ డ్రైన్స్ 3 ఉన్నాయి సార్. వన్ ఇస్ ఈడేపల్లి డ్రైన్, అండ్ సెకండ్ వన్ పత్తులపాద డ్రైన్, థర్డ్ వన్ వచ్చేసి సబ్జర్ డ్రైన్ సార్. మెటీరియల్ కి మేము రెడీ చేసుకుంటాం సార్. ఆల్రెడీ దీని గురించి కదా 1 వీక్ బ్యాక్ మేము ఆల్రెడీ మెటీరియల్ తెప్పించాం సార్. సైక్లోన్ మొంతా ఇప్పుడు ఆల్రెడీ మన వెస్ట్ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పాటు అవుతున్న విషయం అందరికీ తెలిసే ఉంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారంగా మనకు 28వ తేదీ ఇది తీరం దాటనుంది. దానివల్ల మనకు 27, 28, 29 3 రోజులు కూడా కృష్ణా జిల్లాలో ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఉండబోతుంది. ఇది సైక్లోన్ కనుక రెయిన్ఫాల్తో పాటు మనకు దాదాపు 90 to 110 km/h గాలులు కూడా ఉంటాయి. దీనికి సంబంధించి జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం కానీ లేదా అనిమల్ లాస్ కానీ జరగకుండా ఉండడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక్కసారి సైక్లోన్ తుఫాన్ ఎండ్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే లైఫ్ని నార్మాల్సీకి తీసుకొని వచ్చేదానికి మనము చెట్లు పడిపోయి ఉంటే చెట్లు రోడ్ క్లియర్ చేసేదానికి, ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోయినప్పుడు ఎలక్ట్రిసిటీని రీస్టోర్ చేసేదానికి అన్ని దానికి కూడా ప్రిపరేషన్ చేస్తున్నాము. ప్రజలందరికీ నా విజ్ఞప్తి, మళ్ళీ 3 days కనుక ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఉంది కనుక అన్ని స్కూల్స్, కాలేజెస్, ఐటీఐస్, డిగ్రీ కాలేజెస్, అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా హాలిడేస్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా హాస్టల్స్లో ఉన్న పిల్లలను కూడా ఇంటికి పంపిస్తున్నాము. యాక్చువల్లీ వాళ్ళ సేఫ్టీ కోసం. ప్రజలు కూడా నా రిక్వెస్ట్ ఏమంటే దయచేసి ప్లీజ్ మెయింటైన్ ఇండోర్స్, ఇంట్లోనే ఉండండి, దయచేసి బయటకు రావద్దు. మళ్ళీ కొంతవరకు మాకు గాలులు ఎక్కువైతే పవర్ అవుటేజ్ పవర్ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్సెస్ ఉంది కనుక మీ ఇంట్లో పవర్ బ్యాకప్స్ ఉంటే దాన్ని అంతా ఛార్జ్ చేసి పెట్టుకోండి. ఇంట్లో క్యాండిల్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా స్టాక్ చేసుకొని పెట్టుకోండి. లైట్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా ఛార్జ్ చేసి పెట్టుకోండి. కొంతవరకు సరిపడినంత అవసరం ఉన్న ఫుడ్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మిల్క్ ఇలాంటిది ఏమైనా అవసరం ఉన్నది సో స్టాక్ చేసి పెట్టుకోండి. అంటే ప్యానిక్ అయ్యే అవసరం లేదు, ఎవరు గాబరపడే అవసరం లేదు. కానీ కొంచెం మనము స్టెప్స్ తీసుకుంటే మనము ఇంకా బాగా మేనేజ్ చేయవచ్చు. అంతేకాకుండా క్యాటల్ ఉంటుంది, పశువులన్నీ కూడా దయచేసి ఇంటి దగ్గరే పెట్టుకోండి. మనం ఎక్కడో వేరే చోట వదిలితే గాలివానల్లో పశువులు ఇరుకొని ఇబ్బంది పడతాయి. సో దయచేసి ప్రజలందరూ సహకరించాలి. మనం కూడా జిల్లాలో లోతట్టు ప్రాంతాలు, మళ్ళీ డైలాపిడేటెడ్ హౌసెస్, కచ్చా హౌసెస్ ఇలా ఉన్న వాళ్ళందరినీ కూడా రిలీఫ్ క్యాంప్కి తరలించడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము యాక్చువల్లీ. సో అలా మన ఆస్బెస్టర్ షీట్ ఇంట్లో ఉన్న, మట్టి అంటే కచ్చా హౌసెస్లో ఉన్న, లేదా పడిపోయేటట్టు హౌసెస్లో ఉన్న దయచేసి ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి సహకరించి రిలీఫ్ సెంటర్స్కి రావాలి అని కోరుకుంటున్నాను. రిలీఫ్ సెంటర్లో ప్రజలకి మంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా మెరుగైన ఫుడ్, మెడిసిన్స్, టాయిలెట్స్, శానిటేషన్ అన్నీ ఇచ్చేదానికి కూడా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం.
గుడివాడపట్నం నీలామహల్ రోడ్లోని శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవోపేతంగా ముగియడంతో నవంబర్ 2వ తేదీన అన్న సమరాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు దేవస్థాన వేద పండితులు పునీశ్వర్మ తెలిపారు. సమరాధన ఏర్పాట్లపై దేవస్థానం కమిటీ చైర్మన్ హరిబాబు, ఈవో గంగు శిరీష, ధర్మకర్తల కమిటీ సభ్యులతో కలిసి సమావేశం నిర్వహించారు. 2వ కార్తీక ఆదివారం జరిగే సమారాధనలో భక్తులు భాగస్వాములు కావాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఓం శ్రీమాత్రే నమః. గుడివాడ పట్టణం నీలామహల్ రోడ్ చేరువయించేసినటువంటి శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానమునందు శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవంగా ముగిసిన సందర్భంగా 2/11/2025 అనగా వచ్చే ఆదివారం కార్తీక మాస 2వ ఆదివారం సందర్భంగా అమ్మవారి యొక్క శాంతి నిమిత్తం భారీ మహా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమంలో 1,000 మంది భక్తులు పాల్గొని ఈ యొక్క అమ్మవారి యొక్క అన్నప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పడినటువంటి ధర్మకర్తల వారి యొక్క ఆధ్వర్యంలో సుమారుగా ఒక 5,000 మందికి ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ కార్యక్రమంలో తమ వంతు బాధ్యతగా వస్తు రూపేణా కానీ ధన రూపేణా కానీ విరామములు అందజేసి ఈ యొక్క మహాయజ్ఞంలో తమ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలనుకునే వారు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేసేందుకు ముందుకు వస్తున్నారని జనసేన పార్టీ గుడివాడ ఇన్ఛార్జ్ బూరగడ్డి శ్రీకాంత్ అన్నారు. గుడివాడ 31వ వార్డుకు చెందిన 50 మంది యువకులు శ్రీకాంత్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వివిధ పార్టీలకు చెందిన వారికి జనసేన కండువా కప్పిన శ్రీకాంత్ పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభ్యున్నతి లక్ష్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంతో తామంతా పనిచేస్తున్నామని సందర్భంగా శ్రీకాంత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ జనసేన అధ్యక్షుడు మధ్య శ్రీనివాస్, పార్టీ నాయకులు సాయన రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం నందు గుడివాడ పట్టణంలోని 31వ వార్డు అమనాపు అరవింద్ ఆధ్వర్యంలో సుమారుగా 50 మంది యువత పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం పట్ల ఆకర్షితులై పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తున్న విధానానికి నచ్చి ఈ రోజున వారందరూ కూడా జనసేన పార్టీలో చేరి గుడివాడ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నందుకు ముఖ్యంగా అరవింద్ గారికి వారి యొక్క మిత్రులు అందరికీ కూడా ఈ రోజున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీ ఆఫీస్ నందు బూరగడ్డి శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో 31 వార్డు నుంచి అరవింద్ గారి ఆధ్వర్యంలో 50-60 మంది యూత్ పార్టీలో జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. చాలా సంతోషం. ముందు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి విధానాలు నచ్చి, ఆయన చేస్తున్న సేవలు నచ్చి రాష్ట్రం మొత్తం దేశం మొత్తం ఆయన ఇంకా చూసే పరిస్థితి ఉంది. వాళ్ళ అందరికీ నమస్కారం. ఈ రోజున గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున జనసేన పార్టీ కార్యాలయంలో 31వ వార్డు నుంచి అరవింద్ గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా మా ఉపాధ్యక్షుడు వేమూరి త్రినాథ్ గారి సారథ్యంలో అలాగే అంగళూరు నుంచి కూడా కొంతమంది ఇక్కడ పార్టీలో చేరడానికి ముందుకు రావడం జరిగింది. వారందరికీ కూడా మా గుడివాడ పట్టణ కమిటీ ద్వారా వారందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాను. మరి గుడివాడ నియోజకవర్గంలో 10 సంవత్సరాల క్రితం జనసేన పార్టీ ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచి కూడా మరి ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఆయన ఎంతో పార్టీ కోసం ఎంతో కృషి చేసి కొద్ది మందితో స్టార్ట్ చేసిన ఈ గుడివాడ జనసేన పార్టీ నియోజకవర్గాన్ని ఈరోజు 36 వార్డుల్లో నుంచి కూడా ఎంతోమంది నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, ఆయన ఆశయాలు, ఆయనకి ఇచ్చిన 5 శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఆయన చక్కటి ప్రతిభను కనబరుచుతూ ముఖ్యంగా పంచాయతీల్లో చూసుకున్నట్లయితే డ్రైనేజీ వ్యవస్థ కానీ అట్లాగే ఏ రోజు చూడనటువంటి సీసీ రోడ్లు కూడా
పంచాయతీల్లో వేయించడంలో పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేయడం జరిగింది. నమస్కారం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన బొరగడ్డ శ్రీకాంత్ గారికి, వేమూరి త్రినాథాన్న గారికి ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటానని చెప్తున్నాను. అలాగే నన్ను నమ్ముకుని వచ్చిన మా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాను. మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ మాసా సేవ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆదివారం సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రముఖ సేవ తత్పరులు చుక్క శివశంకర్ దంపతుల్ని మానవతా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్నారు సేవ కార్యక్రమాన్ని సంస్థ పెద్దలు దండమూడి సీతారామస్వామి వివరించారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ పెద్దలు పొట్లూరి శేషగిరిరావు, దండమూడి విజయలక్ష్మి మరియు పలు సేవ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. మరి ఎంతో ధైర్య సాహసాలతో ఎంతో భారీ వ్యవస్థ ఉన్నంతకాలం కూడా ఆయన మా మానవతా సంస్థ ముందుంటుంది. ఈ ఆనందానికి పుష్పాలు పోయాలి. వారి పిల్లలు మరి మంచి పొజిషన్లో ఉన్నారు. దాటి పిల్లలు చేస్తారని చెప్పి ఆ హెల్త్ ద్వారా సంస్థకి పటిష్టత. Newly wedded couple to flourish and the birthday happy birthday because శుభాకాంక్షలు మీరు కూడా శుభాకాంక్షలు. ఆ పిండి తినమని చెప్పి ఆ పిండి కట్ చేయడానికి హ్యాపీ బర్త్డే టు యూ. టిష్యూ పేపర్లు ఉన్నాయి చూడండి అక్కడ. మరి శివశంకర్ గారు గుడివాడ స్టేషన్ మాస్టర్గా పనిచేస్తూ మరి ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుండి నడిపించి తనకంటూ గుర్తింపు స్థానాన్ని తీసుకున్న వ్యక్తిని ఈరోజు మా సంస్థ గౌరవిస్తోంది. మా సంస్థకి ధ్యేయాల్లో కూడా మొట్టమొదటిది నిష్ణాతమైన వ్యక్తుల్ని గౌరవించడం, వారి ద్వారా లబ్ధి పొందడం, ఆ లబ్ధిని ప్రజలకు పంచడం. అలాగే మరి మోరల్ సపోర్టు మాకు కావాలని అడుగుతాం. ఆ రకంగా మోరల్ సపోర్ట్ పొందుతాం, నైతిక సహకారం ఇస్తాం, ఆత్మీయ సహకారం ఇస్తాం. మరి అలాగే ఈ మానవత్వం అనేది మేలుకొల్పడమే మా మానవతా సంస్థ యొక్క ధ్యేయం. మానవుడిని మేలుకొల్పాలి. నిద్రపోతూ ఉంటాడు మానవుడు, అలాగే మానవత్వం కూడా నిద్రపోతూ ఉంటుంది మనుషుల్లో. మానవత్వమే ముఖ్యమైన ఈ రోజుల్లో మానవ సేవే మాధవ సేవ అంటూ మనం చెప్పినప్పటికీ కూడా యాక్చువల్ ఫ్యాక్ట్లో మాధవుని సేవించి మానవ లబ్ధి పొందుతున్నారు. ఈరోజు మానవతా స్వచ్ఛంద సంస్థ నెలాఖరు సమావేశం మన ఆఫీసులో శివశంకర్ గారిని, పార్వతి గారిని గెస్టులుగా పిలిచి మనం సత్కారం చేసుకోవడం జరిగింది. కాబట్టి మానవతా సంస్థ ధ్యేయం ఏంటంటే ఎన్నిసార్లు చెప్పుకున్నా మన మనసుల్లోకి చెవుల్లో గిరగిరా తిరగాలనేదే ఒకటి. అదేమిటంటే కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా అందరూ ఒకే తాటిపై ఉండి ఉత్తమ సమాజ నిర్మాణమే మానవతా ధ్యేయం. మన మానవతా సంస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి గారు చెప్పినట్లు మనమందరము కూడా దాన్నే ఫాలో అవుతూ ఉత్తమ సమాజ నిర్మాణం కోసం మానవ సేవే మాధవ సేవగా అనేక కార్యక్రమాలు చేపడుతూ జేసీఐ ప్రెసిడెంట్గా, గుడివాడ జేసీఐ ప్రెసిడెంట్గా చేసి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అటువంటి వ్యక్తిని ఈ రోజున మనం పిలవడం, మన ఆఫీసుకి పిలిచి చిన్న సత్కారం చేయడం, మరియు ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా ఆయనకి బర్త్డే విషెస్ చెబుతూ, మరియు ఆయన ఈ నెలాఖరికి రిటైర్ అయ్యి 60వ సంవత్సరం కంప్లీట్ చేస్తుండగా చిన్న షష్ఠపూర్తి కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నమస్కారం. ఈరోజు నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఈ మానవత గుడివాడ మా రిటైర్డ్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పొట్లూరి వీరశేషగిరిరావు గారికి చాలా ఆభారినై ఉంటాను. అలాగే మానవత గురించి సార్ చెప్తూ ఉంటారు. నేను నా రిటైర్మెంట్ లైఫ్ తర్వాత నేను ఇలా అయ్యాను. దీంట్లో ఉండడం వల్ల నాకు కొద్దిగా ఎక్కువ టైం స్పెండ్ చేయగలుగుతున్నానని చెప్పినని ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడే చెప్పాను శివశంకర్ గారు ఇది రిటైర్మెంట్ అయినా మన మానవతలో రప్పిస్తానని. ఆయన నా మాట విలువ ఇచ్చో లేదంటే మానవత మీద విలువ ఇచ్చో ఆయన ఆచరణ చేస్తున్నారు. ఎందువల్లంటే ఆయనతో చాలా నాకు చనువు ఉంది. బాగా యూత్లో ఉన్నప్పుడు రోజు స్టేషన్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అటు వెళ్ళినప్పుడు అలాంటి శివశంకర్ గారికి ఇవాళ సన్మానం చేయటం ఎంతో నాకు సంతోషంగా ఉంది. ఇంకా సీతారామ స్వాములు గారు, జయలక్ష్మి గారి గురించి ఇందాక చెప్పాను. అయినా ఇది అప్పుడు రికార్డులోకి రాలేదు, కానీ ఇప్పుడు అధికారపూర్వకంగా రికార్డులోకి వస్తుంది. వాళ్ళు చేసిన సేవ రాత్రి పగళ్ళు, వీళ్ళు లేరు వాళ్ళు లేరు, పెళ్లి రోజు లేదు, మ్యారేజ్ డే లేదు, రాత్రి పగళ్ళు ఎంతో కష్టపడతారు. ముందు డబ్బు కావాలంటే ఎంతో కొంత ఎవరినో ఒకరిని అడగొచ్చు,
శ్రమ చేయాలంటే చాలా కష్టం. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు చేయటం అంటే చాలా కష్టం. ఈరోజు శివశంకర్ గారిని సన్మానించుకుంటాం. మా మానవతా అదృష్టం. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు, రైల్వే ఎంప్లాయీగా ఉండి కూడా. అలాగే మా మానవతా సంస్థ కూడా రిటైర్ అయిన తర్వాత సేవా కార్యక్రమాల్లో పాల్గొని మా మానవతా సంస్థను కూడా అభివృద్ధి చేస్తానికి ముందుకు వస్తానని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పినందుకు వారికి ధన్యవాదాలు. అలాగే మేము ప్రతి నెల ఆఖరి ఆదివారం ఒక సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తుల్ని, ఒక మంచి వ్యక్తుల్ని సన్మానించుకుంటాం. మా మానవతా అభివృద్ధికి ముఖ్య కారణం. అలాగే మా శివశంకర్ గారు కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. మళ్ళీ తర్వాత మా మానవతాలో కూడా అలాగే కొనసాగుతానని చెప్పి ఆయన ఇప్పుడు చెప్పిన సందర్భంగా వారికి ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసిని అప్పులపాలు చేసి సంస్థ మనుగడ లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఆర్సీపీ రెడ్డి మండిపడ్డారు. గుడివాడ సిపిఎం కార్యాలయంలో ఆర్సీపీ మీడియాతో మాట్లాడుతూ అదాని కంపెనీకి చెందిన బాండ్లను ఎల్ఐసి ద్వారా కొనుగోలు చేసి ప్రజల పెట్టుబడుల్ని కేంద్ర ప్రభుత్వం అదానికి దోచిపెట్టే ప్రయత్నం చేస్తుందని ఆర్సీపీ రెడ్డి ఆరోపించారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు ఎలమర్తి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ఆదానికి వేల కోట్లు ఖర్చు దోచిపెట్టడానికి ఎల్ఐసిని బలి చేస్తున్నారని ఈరోజు వాషింగ్టన్ పోస్ట్లోంచి వార్త వెలువడింది. ఆదాని సంపదనే మోడీ దగ్గరుండి పెంచే ప్రయత్నం చేస్తూ ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్ళడానికి ప్రధాన కారణం మోడీ అనేది ఈ సందర్భంగా మనకు అర్థమవుతుంది. పేద ప్రజల మీద అనేక రూపాల్లో పన్నులు వేల కోట్లు విధించి ఆదాని లాంటి వాళ్ళకి దోచి పెడుతున్నాడు అనే దానికి ఒక ఉదాహరణే ఈరోజు ఎల్ఐసి ద్వారా ఆదాని పోర్టు షేర్లు కొనిపెట్టడం విషయం ముఖ్యమైంది. ఇలా ఎల్ఐసి నుంచి ఆదాని పోర్ట్లే దేశంలో ఉన్న పెట్టుబడిదారులందరినీ బెదిరించి మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉన్న పోర్టులన్నింటినీ ఆదానికి కట్టబెట్టారు. ఏ రాష్ట్రంలో చూసినా బీజేపీ ప్రభుత్వం బెదిరించి ఆదానికి పోర్టులను అప్పచెప్పిన ప్రయత్నం చేశారు. అట్లా మొత్తం ఈరోజు భారతదేశంలో ఉన్న పోర్టులన్నీ ఆదాని చేతిలో ఉన్నాయి. ఆదాని పోర్టుల్లో వచ్చే ఇబ్బందుల నుంచి ఆదాని షేర్లు రిలీజ్ చేసి, షేర్లు కాకుండా బాండ్లు రూపంలో, అంటే ఆదాని బాండ్లు కొంటే షేర్ మార్కెట్లో ఆదాని బాండ్లు కొంటే డబ్బులు పెరిగిపోతాయి అనే భ్రమలు కొల్పించి బాండ్లు రిలీజ్ చేశాడు. ఆ బాండ్లని మళ్ళీ ఎల్ఐసి వాళ్ళతో కొనిపించాడు. అంటే బయట ప్రజల దగ్గర డబ్బులు లేక బాండ్లు కొనే పరిస్థితి లేదని ఎల్ఐసి వాళ్ళతో ఆ బాండ్లు కొనిపించి ఎల్ఐసి సంపదను కొల్లగొట్టడానికి ఆదాని గారు ప్లాను ఎలా చేశారో, ఆ ప్లాన్కి మోడీ గారు ఎలా మద్దతు ఇచ్చాడనేది మనం చూస్తే అర్థమవుతుంది. దాని మీద నిన్న కూడా కాంగ్రెస్ వ్యవహారాల కమిటీ జయరాం రమేష్ మాట్లాడుతూ పార్లమెంటరీ కమిటీ వేసి దాన్ని విచారించండి, ఎల్ఐసి బాండ్లు కొండ కారకులు ఎవరు, ఆదాని పోర్ట్ బాండ్లు కొంటాకి కారకులు ఎవరు, దాని మీద విచారణ చేయాలని చేశారు. ఈ రీత్యా ఎల్ఐసి సంపద 5,000 కోట్ల రూపాయలు ఈరోజు మోడీ గారికి ఆదానికి ట్రాన్స్ఫర్ అయినాయి అనేది ఇలా వార్త రావటం జరిగింది. గతంలో కూడా అమెరికా నుంచి అనేక అవినీతి ఆరోపణలు మోడీ గారి మీద వచ్చినా ఆయన మునిలాగా ఏమి పట్టనట్టు ఇతర దేశాలలో ఆరోపణలు చేయటం ఏంటి, మన దేశం వాళ్ళు ఎవడో చేయలేదు, నేను గొప్పోడని చెప్పే పరిస్థితి, దేశభక్తి గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పి ఇలా భారతదేశంలో సంపదనంతా ఈ కార్పొరేట్లకి ఎట్లా దోచి పెడుతున్నాడు అనేది ఉదాహరణే ఎల్ఐసిలో బాండ్లు ఆదాని పోర్ట్ బాండ్లు కొనటం అనేది ఒక దిక్కు చూసి ఎల్ఐసిని ఎట్లయినా నాశనం చేయాలని కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎల్ఐసి సంస్థను ఎట్లా నాశనం చేయాలి, దాన్ని ఎట్లా ఇది చేయాలనేది అనేక రూపాల్లో ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈరోజు 5,000 కోట్ల రూపాయలు అంటే ఇండియాలో పత్రికలు ఏమీ లేనట్టు
వాషింగ్టన్ పోస్ట్ నుంచి ఆ వార్త రావడం అంటే ఇంతకంటే సిగ్గుసేటు మరొకటి లేదు. అదానీ అవినీతితో పాటు నరేంద్ర మోడీ సంపదన కార్పొరేట్లకి ఎలా దోచిపెడుతున్నాడో ఉదాహరణ చూస్తే ఇది అర్థమవుతుంది. దీనిపైన పార్లమెంటరీ కమిటీ వేసి పూర్తి విచారణ జరగాలి. అలాగే వాళ్ళ మీద తగిన చర్యలు చేపట్టాలి. ఎవరెవరు కారకులు ఆ బాండ్లు ఎల్ఐసి వాళ్ళు ఆ బాండ్లు అదానీ బాండ్లు కొంట కారకులు ఎవరో వాళ్ళ మీద విచారణ చేసి ఈ అవినీతి మీద పూర్తి సమాచారం చేయాలి. ఈ నెల 27, 28, 29 తేదీల్లో జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు దినాలుగా ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ప్రకటించారు. మోంతా తుఫాన్ కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నివారించే ఉద్దేశంతోనే జిల్లాలో అన్ని రకాల ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు. కలెక్టర్ బాలాజీ అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు సూచన చేశారు. ఇప్పుడు ఆల్రెడీ మన వెస్ట్ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పాటు అవుతున్న విషయం అందరికీ తెలిసే ఉంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారంగా మనకు 28వ తేదీ ఇది తీరం దాటనుంది. దానివల్ల మనకు 27, 28, 29 3 రోజులు కూడా కృష్ణా జిల్లాలో ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఉండబోతుంది. ఇది సైక్లోన్ కనుక రెయిన్ఫాల్తో పాటు మనకు దాదాపు 90 to 110 km/h గాలులు కూడా ఉంటాయి. దీనికి సంబంధించి జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం కానీ లేదా అనిమల్ లాస్ కానీ జరగకుండా ఉండడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక్కసారి సైక్లోన్ తుఫాన్ ఎండ్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే లైఫ్ని నార్మాల్సీకి తీసుకొని వచ్చేదానికి మనము చెట్లు పడిపోయి ఉంటే చెట్లు రోడ్ క్లియర్ చేసేదానికి, ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోయినప్పుడు ఎలక్ట్రిసిటీని రీస్టోర్ చేసేదానికి అన్ని దానికి కూడా ప్రిపరేషన్ చేస్తున్నాము. ప్రజలందరికీ నా విజ్ఞప్తి, మళ్ళీ 3 days కనుక ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఉంది కనుక అన్ని స్కూల్స్, కాలేజెస్, ఐటీఐస్, డిగ్రీ కాలేజెస్, అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా హాలిడేస్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా హాస్టల్స్లో ఉన్న పిల్లలను కూడా ఇంటికి పంపిస్తున్నాము. యాక్చువల్లీ వాళ్ళ సేఫ్టీ కోసం. ప్రజలకు కూడా నా రిక్వెస్ట్ ఏమంటే దయచేసి ప్లీజ్ మెయింటైన్ ఇండోర్స్, ఇంట్లోనే ఉండండి, దయచేసి బయటకు రావద్దు. మళ్ళీ కొంతవరకు మాకు గాలులు ఎక్కువైతే పవర్ అవుటేజ్ పవర్ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్సెస్ ఉంది కనుక మీ ఇంట్లో పవర్ బ్యాకప్స్ ఉంటే దాన్ని అంతా ఛార్జ్ చేసి పెట్టుకోండి. ఇంట్లో క్యాండిల్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా స్టాక్ చేసుకొని పెట్టుకోండి. లైట్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా ఛార్జ్ చేసి పెట్టుకోండి. కొంతవరకు సరిపడినంత అవసరం ఉన్న ఫుడ్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మిల్క్ ఇలాంటిది ఏమైనా అవసరం ఉన్నది సో స్టాక్ చేసి పెట్టుకోండి. అంటే ప్యానిక్ అయ్యే అవసరం లేదు, ఎవరు గాబరాపడే అవసరం లేదు. కానీ కొంచెం మనము స్టెప్స్ తీసుకుంటే మనము ఇంకా బాగా మేనేజ్ చేయొచ్చు. అంతేకాకుండా క్యాటల్ ఉంటుంది, పశువులన్నీ కూడా దయచేసి ఇంటి దగ్గరే పెట్టుకోండి. మనం ఎక్కడో వేరే చోట వదిలితే గాలివానంలో పశువులు ఇరుక్కొని ఇబ్బంది పడతాయి. సో దయచేసి ప్రజలందరూ సహకరించాలి. మనం కూడా జిల్లాలో లోతట్టు ప్రాంతాలు, మళ్ళీ డైలాపిడేటెడ్ హౌసెస్, కచ్చా హౌసెస్ ఇలా ఉన్న వాళ్ళందరినీ కూడా రిలీఫ్ క్యాంప్కి తరలించడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము యాక్చువల్లీ. సో అలా మన ఆస్బెస్టర్ షీట్ ఇంట్లో ఉన్న, మట్టి అంటే కచ్చా హౌసెస్లో ఉన్న, లేదా పడిపోయేటట్టు హౌసెస్లో ఉన్న దయచేసి ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి సహకరించి రిలీఫ్ సెంటర్స్కి రావాలి అని కోరుకుంటున్నాను. రిలీఫ్ సెంటర్లో ప్రజలకి మంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా మెరుగైన ఫుడ్, మెడిసిన్స్, టాయిలెట్స్, శానిటేషన్ అన్నీ ఇచ్చేదానికి కూడా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. సో ఇది సైక్లోన్ కనుక ప్రజలు కూడా కోఆపరేట్ చేస్తే ఖచ్చితంగా జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా మేనేజ్ చేస్తాము. అంతేకాకుండా ఒక్కసారి సైక్లోన్ ఎండ్ అయిన తర్వాత వెంటనే ఎక్కడ కూడా లైఫ్ నార్మల్గా అయ్యేటట్టు కూడాను చర్యలు తీసుకుంటాము. థ్యాంక్ యూ. రిలీఫ్ క్యాంపు ఇప్పుడు ఐడెంటిఫై చేస్తున్నాము ఎగ్జాక్ట్లీ ఎన్ని హౌసెస్ ఉంది ఏంటి అని. యాక్చువల్లీ రేపు మధ్యాహ్నంలోపు అన్ని ఆపరేషనలైజ్ అవుతాయి. అయిన తర్వాత నేను కరెక్ట్గా డేటా ఇస్తాను. అంటే ప్రస్తుతము ఇండియన్ మీటరాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన అడ్వైజరీ ప్రకారంగా అయితే కాకినాడ దగ్గర తీరం దాటుతుంది. బట్ అయినా కూడా మనం దగ్గరలోనే ఉన్నాం కనుక మనకు ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ప్లస్ గాలులు ఉన్న మాట అయితే అది కన్ఫర్మ్ అయింది. సో దానివల్ల మనం దాని ప్రకారంగానే ప్రిపేర్ అవుతున్నాం.
మొంతా తుఫాన్ ప్రభావంతో మచిలీపట్నం మంగినపూడి బీచ్ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడుతూ తీరం వైపు రావడంతో బీచ్ లో వ్యాపార దుకాణాలు సముద్రపు నీటిలో మునిగాయి. తుఫాన్ దృష్ట్యా బీచ్ లోకి పర్యాటకులు ఎవరూ వెళ్లకుండా మెరైన్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్తీక మాసం సందర్భంగా సముద్ర స్నానాల కోసం వస్తున్న ప్రజల్ని కూడా పోలీసులు అనుమతించడం లేదు. తుఫాన్ తగ్గే వరకు పోలీసు సూచన ప్రజలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసు వారి విజ్ఞప్తి, తుఫాను కారణంగా బీచ్ క్లోజ్ చేయబడింది. తాత్కాలికంగా అందరూ సముద్ర స్నానం చేయకూడదు, అందరూ వెళ్ళిపోవాల్సిందిగా పోలీసు వారి హెచ్చరిక. దయచేసి అందరూ వెళ్ళిపోవాలంటే ఇక్కడ ఎవరు ఉండకూడదు. పై అధికారులు ఉత్తర్వులు ఉంటారు. కాయకలూరు మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ సెల్వి పర్యటించారు. కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో వరద ఉధృతికి ప్రజలు అనేక సమస్యలు పడుతున్నారు. నమస్కారం మేడం, విలేజ్ ఫార్వర్డ్ చెప్పండి. పైనుంచి వచ్చినవాడు పెరుగుతుంది. నిన్నటి నుంచి వాళ్ళకి 7 సెంటీమీటర్స్ తేడా వచ్చింది. ఇది మనది చాలా తక్కువే మేడం ఇంపాక్ట్. 3 మీటర్స్ పైనుంచి వచ్చేది ఎక్కువ ఉందండి. బుడమేరు, రామిలేరు అదే వస్తుంది. దాని ఎఫెక్టే ఎక్కువ ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కృష్ణా జిల్లాలో మోంతా తుఫాన్ ప్రభావం దృష్ట్యా జిల్లా అధికార యంత్రాంగంతో సమావేశమైన కలెక్టర్ బాలాజీ. అధికారులకు కీలక ముందస్తు ఆదేశాలు చేసిన కలెక్టర్. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్ బాలాజీ. గుడివాడ జనసేన పార్టీలో భారీగా చేరికలు. ఇన్ఛార్జ్ శ్రీకాంత్ సమక్షంలో జనసేనలో చేరిన 50 మంది యువత. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో తామంతా పనిచేస్తున్నామన్న జనసేన నాయకులు. ఏలూరు జిల్లా కాయకలూరు వరద ఉధృతి, వర్షాల ప్రభావంతో పొంగి పొర్లుతున్న వాగులు. ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేస్తున్న అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.